ఓం గం గణపతియే నమః. హాయ్ అండి, నమస్కారం. నేను మీ కోనసీమ అమ్మాయిని. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ మినీ బ్లాగ్. ఈరోజు మేము వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర పూజకు బయలుదేరాం. మా అష్టోత్తర పూజ ఉదయం 7 గంటలకి. మా ఇంటి దగ్గర నుంచి వాడపల్లికి 34 కిలోమీటర్స్ డిస్టెన్స్, అంటే 59 మినిట్స్ జర్నీ. అందుకని మేము 1 అవర్ ముందే బయలుదేరాం. 1.5 అవర్ తర్వాత మేము వాడపల్లి రీచ్ అయిపోయామండి. అష్టోత్తర పూజ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. 7 శనివారాల గుడికి వెళ్ళి 7 ప్రదక్షిణలు చేసి ఒక కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. సో మా 7 వీక్ సాటర్డేస్ కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి అష్టోత్తర పూజకు ఆన్లైన్లో బుక్ చేసుకొని పూజకు కావాల్సిన సామాన్లు తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడైతే గుడికి రీచ్ అయిపోయామండి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనేది చాలా పెద్దది. శనివారం రోజున కొన్ని లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి గుడికి వస్తారు. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత పూజకి ఇంకా టైం ఉందని అక్కడ వెయిటింగ్ దాంట్లో కూర్చుని ఉన్నాం. ఇక్కడ నాకు ఒక బుడ్డోడు తగిలాడండో. వీడిది పాలకొల్లంట. చాలా తొందరవాడు అండ్ చాలా మంచోడు. 15 మినిట్స్ తర్వాత పూజకి అందరినీ పూజా మండపం దగ్గరికి రమ్మని అనౌన్స్ చేశారు. పూజ అయితే చాలా బాగా చేశారండి. శ్రీ స్వామివారిది అష్టోత్తర నామాలతో, శ్రీ అమ్మవారిది అష్టోత్తర నామాలతో పూజ అనేది చాలా అద్భుతంగా చేశారు. పూజ కంప్లీట్ అయ్యాక బ్రాహ్మణుని ఆశీర్వాదం తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళామండి. మా దర్శనం అయిన తర్వాత శ్రీ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఇంకా బయటకు వచ్చి స్వామివారి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. సరే మరి ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ మినీ వ్లాగ్కి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గోవిందా గోవిందా.